మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తూ ఉంటాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రతి హృదయకాలము చూడగలుగుతున్నామంటే దేవుని ఉచితమైన కృప చేతనే మనం అందరం కూడా ప్రతి హృదయకాలము చూడగలుగుతున్నాము. ప్రతి హృదయకాలం దేవుడు మనల్ని సజీవ లెక్కలు పెడుతున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిది. ఈ రోజు చూడని బిడ్డలు, ఈ సమయం చూడని బిడ్డలు, ఈ గడియ చూడని బిడ్డలు ఎంతోమంది లోక ప్రయాణం నుంచి వారు వెళ్ళిపోయినా కానీ దేవుడు తన ఉచితమైన కృప చేత మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని సజీవ లెక్కలు పెడుతూ మనకు సమయాన్ని ఇస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రక్షణ పొందుకోవడానికి దేవుడు సమయం ఇస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం బ్రతికి ఉన్నప్పుడే రక్షణ పొందుకోవాలి. ఏ మనిషి అయితే చనిపోయిన తర్వాత అతడు మాట్లాడలేడు, అతడు దేవుని గణపరచలేడు, తన పాపంలో ఒప్పుకోలేడు. కాబట్టి మనం బ్రతికి ఉన్నప్పుడు, సజీవ లెక్కలు ఉన్నప్పుడు, మన కాళ్ళు చేతులు మంచిగా ఉన్నప్పుడే దేవుని సన్నిధికి వచ్చి దేవునిని గణపరిచి దేవునిని మహిమపరిచి దేవుని సన్నిధిలో మన పాపాలు ఒప్పుకున్నప్పుడు దేవుడు మన ప్రతి పాపంని క్షమిస్తాడని సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాడు. ఇంకా లోకానుసరంగా జీవిస్తున్నావేమో, ఇంకా లోకంలోనే నీ యొక్క జీవితాన్ని లోకాశల వైపు జీవిస్తున్నావేమో. అందుకే హృదయకాలం దేవుడు ఈ వాక్యము ద్వారా నీతో మాట్లాడబోతున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, తిరిగి దేవుడు గలిలయకు వచ్చి సువార్త ప్రకటిస్తున్న సమయం అది. ఈ హృదయకాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. యోహాను సువార్త 4వ అధ్యాయము 43వ వచనం నుంచి 54వ వచనం వరకు వాక్య భాగాన్ని హృదయకాలం ధ్యానించబోతా ఉన్నాము. యోహాను సువార్త 4వ అధ్యాయం 43 నుంచి చివరి వచ్చిన 54 వచ్చిన వరకు హృదయకాలం ధ్యానించబోతా ఉన్నాము. మొదటి భాగంలో చూసినట్టయితే యేసు ప్రభు తిరిగి గలిలయకు వచ్చి సువార్త ప్రకటిస్తున్న సమయం. రెండో అంశం చూసినట్టయితే ఒక అధికారి తన కుమారుడు స్వస్థత గురించి యేసుప్రభు దగ్గరకు వచ్చి వేడుకున్న మాటలను హృదయకాలం ధ్యానించబోతా ఉన్నాము. అధికారిగా ఉన్నా కానీ దేవుని దగ్గరకు వచ్చి తన కుమారుని యొక్క స్వస్థత గురించి యేసే దగ్గర బతిమాలు గురించిన అంశాన్ని ధ్యానించబోతా ఉన్నాము. మొదటగా చూసినట్టయితే యేసుప్రభు గలిలయలో సువార్త ప్రకటిస్తున్న సమయాన్ని జ్ఞాపకం చేయబడతా ఉంది. 43-44 వచనంలో చూసినట్టయితే జీసస్ ప్రీచెస్ ఇన్ గలిలయ ఆఫ్టర్ 2 days. మరి 2 రోజుల తర్వాత యేసు ప్రభు తిరిగి గలిలయకు వచ్చాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ఆఫ్టర్ ద 2 days ఈ లెఫ్ట్ ఫర్ గలిలయ. మనం దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాము. యోహాను సువార్త 4వ అధ్యాయం 43వ వచనం చూసినట్టయితే, బయలుదేరి గలిలయకు వెళ్ళెను. ఎందుకనగా ప్రవక్తల సందేశము ఘనత పొందుడి అని యేసు సాక్ష్యం ఇచ్చాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, తిరిగి దేవుడు గలిలయకు వచ్చి మరి ప్రవక్తలకు సందేశంను ఘనత పొందండి అని యేసు సాక్ష్యం ఇచ్చిచ్చు గలిలయలో కూడా ఆ పండుగకు వెళ్ళేవారు గనుక యెరూషలేములో పండుగ సమయంలో ఆయన చేసిన కార్యములన్నీ వారు చూచినందున ఆయనను గలిలయకు వచ్చినప్పుడు ఆయనను చేర్చుకుని. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు జీవిస్తున్న కాలంలో మరి తిరిగి గలిలయకు వచ్చినప్పుడు యేసు ప్రభు ఆ పస్కా పండుగ సమయంలో మనం చూసినట్టయితే యోహాను సువార్త 2వ అధ్యాయం 23వ వచనం చూసినట్టయితే, ఆయన పస్కా పండుగ సమయంలో యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలు చూచి ఆయన నామమందు విశ్వసించిరి. దేవుడు చేసిన గొప్ప కార్యంలో సూచక్రియలు చేసి అనేకులు యేసయ్యని నమ్ముకున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆనాడు కూడా యేసు ప్రభు జీవిస్తున్న కాలంలో మరి ప్రజలందరూ కూడా యేసయ్య చేసే గొప్ప కార్యాలు, యేసయ్య చేసే మంచి కార్యాలను చూసి యేసయ్య దగ్గరికి అనేకులు వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాము. మరి యేసు ప్రభు చేసిన గొప్ప కార్యాలను చూసి అనేకులు యేసయ్య దగ్గరికి వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా దేవుడు మన జీవితంలో ఆ రోజు యేసు ప్రభు చేసిన గొప్ప కార్యాలు ఈరోజు కూడా మన జీవితంలో కూడా యేసయ్య జరిగిస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం సజీవులకు ఉన్నాము అంటేనే దేవుని ఉచితమైన కృపచేత దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి హృదయకాలం దేవుడు మనల్ని సజీవులకు పెడుతున్న విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగే రక్షణ పొందుకోవడానికి, మారు మనసు పొందుకోవడానికి దేవుడు ప్రతి హృదయకాలం మనల్ని బ్రతికిస్తూ మనల్ని పోషిస్తూ మనల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తున్న దేవుని సన్నిధికి మనం చేరబడాలి అనే ఉద్దేశంతో దేవుడు మన జీవితంలో కూడా
గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. ఈరోజు కూడా అదే దేవుడు ఆ రోజున్న ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉండే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన జీవితంలో కూడా ఎన్నో గొప్ప కార్యాలు మనల్ని కూడా ప్రతిరోజు దేవాది దేవుడు మనల్ని చూస్తూ మనల్ని పేరు పెట్టి పిలుస్తూ మనల్ని సజీవ లెక్కలు పెడుతున్న దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. గలిలయలో కూడా ఆ పండుగ వేళల పండుగకు వెళ్ళువారు గనుక యెరూషలేములో పండుగ సమయంలో ఆయన చేసిన కార్యములన్నీ వారు చూచినందున ఆయన గలిలయకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. పస్కా పండుగ ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ సమయంలో యేసు ప్రభు యెరూషలేముకు మరి వచ్చిన సమయంలో అనేక మంది ప్రజలు యేసుని చేర్చుకొని ఉన్నారు. ఆ పస్కా బలిగానే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మనందరి పాపముల నిత్యము మనందరి కొరకు యేసు ప్రభు ఆ వెల చెల్లించేశాడు. నీవు నేను చెల్లించవలసిన వెల, నీవు నేను ఆ ఒక సమయంలో ఆ శిక్ష పొందవలసిన మనము మనకంటే ముందుగా యేసయ్య ఆ శిక్ష పొందుకున్నాడు. ఆ శరీరం అంతా కూడా దున్నబడింది, ఆ వీపంతా కూడా దున్నబడింది. రైతు తన పొలాన్ని ఎలా దున్నుతారో యేసు ప్రభు శరీరం అంతా కూడా దున్నబడింది. యేసు ప్రభు ఆ ఒక దెబ్బలు కొడుతున్నప్పుడు ఆ రక్త మాంసం అంతా కూడా బయటికి వచ్చేసింది. మనందరి నిత్యము యేసు ప్రభు ఆ కల్వరి సిలువలో ఒక రక్తము ముద్దగా మారిపోయినాడు. మనందరి నిత్యము యేసు ప్రభు ఆ కల్వరి సిలువలో ఆ వెల చెల్లించి యేసు ప్రభు మనందరి నిత్యము చనిపోయి తిరిగి 3వ రోజు లేచి ఈరోజు ఈ సమయంలో కూడా తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె తిరిగి నా దగ్గర రమ్మని పిలుస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, పాపం వల్ల వచ్చే జీతము మరణము, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు నిత్య జీవం ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనమందరం కూడా మనం విడుదల పొందుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రోమియోలోకి రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం చూసినట్టయితే, ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. దేవుని యొక్క కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవము దేవుడు మనకు అనుగ్రహించేశాడు. మన అందరి కొరకు ఆ కల్వరి సిలువలో యేసయ్య చనిపోయి మనకు రక్షణ అనుగ్రహించున్నాడు. ఆ పస్కా బలిగానే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మనందరి పాపముల నిత్యం ఆ కల్వరి సిలువలో ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, 2024 సంవత్సరముల క్రితం జన్మించి 33.5 సంవత్సరంలో జీవించి 3.5 సంవత్సరములు పరిచర్య చేసి మనందరి ఒక వెల ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కల్వరి సిలువలో చెల్లించేశాడు. ఈరోజు మనం విడిపించబడి ఉన్నాము. మనకు ఒక నిరీక్షణ ఉన్నది. ఆ నిరీక్షణ ఏంటంటే, ఈ లోకంలోనూ మనం ఒకవేళ చనిపోయినా కానీ ఒకరోజు తిరిగి ప్రభు అయిన యేసుక్రీస్తును మనం చూస్తాము, తిరిగి పరలోక రాజ్యం వెళ్తాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో ఎంతోమంది లోకాన్ని వేలిన రాజులు, ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు మరి లోక ప్రయాణం నుంచి వెళ్ళిపోయినా కానీ ఒక దినము నిరీక్షణ ఉన్నది. ఎవరైతే యేసయ్య యందు విశ్వాసం కలిగి వారు జీవించారో, ఎవరైతే యేసయ్య యందు నమ్మకంగా జీవించారో, ఎవరైతే యేసయ్య మాటల ప్రకారం జీవిస్తారో వారు తిరిగి ఒకానొక దినము యేసు ప్రభు రెండో రాకడంలో వారందరూ కూడా లేస్తారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి బ్రతికి ఉన్నప్పుడే, సజీవ లెక్కలు ఉన్నప్పుడే యేసయ్యను వేడుకోవాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనకు సమయం ఇస్తున్నాడు. ఆ సమయాన్ని సరిగా వాడుకుంటూ మనం యేసు ప్రభు ఒక రక్షణలో మనం ముందుకు సాగిపోవాలనేదే దేవునికి ఉద్దేశం నేను ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. తిరిగి యోహాను సువార్త 4వ అధ్యాయం 46వ వచనం నుంచి కింది భాగంలో చూసినట్టయితే, తను నీళ్లను ద్రాక్షారసం చేసిన గలిలయకు కానానుకు ఆయన తిరిగి వచ్చెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూస్తాము యోహాను సువార్త 2వ అధ్యాయంలో మరి ఆ పెళ్లి విందులో ప్రభు అయిన యేసుక్రీస్తు నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం ద్వారా మొదటి గొప్ప అద్భుత కార్యము, సూచక్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ చేసినట్టుగా చూస్తూ ఉంటాము. మరి యోహాను సువార్త 4వ అధ్యాయంకి వచ్చినప్పుడు మరి తను నీళ్లను ద్రాక్షారసం చేసిన గలిలయకు కానానుకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కాపరములో ఉన్న ఒక ప్రధాని కుమారుడు రోగి ఉండెను. మరి ఒక ప్రధాని కుమారుడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, గవర్నమెంట్ మరి అధికారిగా ఉన్నాడు. అతని కుమారుడు రోగి అయి ఉన్నాడు. ఆ ఒక తండ్రి
అధికారి యేసయ్య దగ్గరకు వచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవాది దేవుని దగ్గరికి ఎవరు వచ్చినా కానీ యేసయ్య ఒట్టి చేతులతో పంపడం. మనము విశ్వాసముతోనే, నమ్మకముతోనే, దేవుని మీద ఆధారపడి మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ప్రతి మన సమస్యని విని ఆ సమస్య నుంచి మనల్ని విడిపిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క అధికారి కూడా మరి యేసయ్య దగ్గరకు వచ్చాడు. తన కుమారుడు రోగి అయి ఉండగా యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్యని వేడుకుంటున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆనాడు యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు వారు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య వారి యొక్క మాటలు విని వారి కుటుంబంలో స్వస్థతలు చేశాడు. ఈరోజు కూడా ఈ గడియలు కూడా మనం యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్యని అడిగినప్పుడు మన జీవితంలో కూడా మన ఒక పిల్లలు అనారోగ్యంలో ఉన్నా కానీ, మనం అనారోగ్యంతో ఉన్నా కానీ యేసయ్య దగ్గరకు వచ్చి వేడుకున్నప్పుడు యేసు నామములో స్వస్థత జరుగుతుంది. యేసు నామములో విడుదల దొరుకుతుంది. యేసు నామములో ప్రతి ఒక్క అనారోగ్యము కొట్టివేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ అధికారి కూడా యేసయ్య దగ్గరకు వచ్చాడు. విశ్వాసముతో వచ్చాడు. దేవుడు అడుగుతా ఉన్నాడు, అయ్యా నా కుమారుడు అనారోగ్యంతో ఉన్నాడయ్యా, నువ్వు వచ్చి నా కుమారునికి స్వస్థత దయచేయమని బతిమాలుకొనిచున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ లోకంలో ఎంత పెద్ద అధికారి అయినా కానీ, దేశానికి ప్రధానమంత్రి అయినా కానీ, రాష్ట్రపతి అయినా కానీ, ఎవరైనా కానీ ఒకరోజు చనిపోతారు. వారు బ్రతికి ఉన్నప్పుడు వారు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడే వారు పరలోకానికి వెళ్తారు. ఈ లోకంలో వారు సుఖభోగాలు అనుభవించవచ్చు, ఉన్నతమైన జీవితాలు జీవించవచ్చు. కానీ ఒక దినము మరణం అనేది ప్రతి మానవునికి సంభవిస్తుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఎంత పెద్ద అధికారైనా, లోకాన్ని ఏలిన రాజులు ఎంతోమంది లోక ప్రయాసం నుంచి వారు వెళ్ళిపోయినారు. మనం కూడా ఒకరోజు వెళ్ళిపోవాల్సి వస్తుంది. కానీ మన జీవిత విధానం ఎలా ఉన్నదో మనల్ని మనం పరిశోధించుకొని రక్షణ అనుభవం లేకపోతే రక్షణ పొందుకోవాలి. యేసయ్య దగ్గరకు వచ్చి ఈరోజు ఈ గడియలో ఈ సమయంలో కూడా నువ్వు వేడుకున్నట్టయితే యేసయ్య నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేసినప్పుడు కాపురంలో ఉన్న ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. యేసు యూదా నుండి గలిలయకు వచ్చానని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళెను. హల్లెలూయా. యేసు ప్రభు గలిలయకు వచ్చాడని ఆ ఒక వర్తమానము అధికారి విన్నాడు. వెంటనే యేసయ్య దగ్గరికి రావడం ప్రారంభించాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రతి హృదయ కాలము దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్న విధానాన్ని బట్టి మనము దేవునికి ఇలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము, ఇలా దేవుని మహిమపరుస్తున్నాము. మనల్ని మనం పరిశోధించుకోవాలి. అధికారిగా ఉన్నాడు. అతడు ఎప్పుడైతే విన్నాడో యేసు ప్రభు గలిలయకు వచ్చాడో అని విన్న వెంటనే తన కుమారుడు మరి రోగి అయి ఉన్నాడు. తన కుమారుని స్వస్థత గురించి తండ్రిగా తన బాధ్యత మరి యేసయ్య దగ్గరికి వచ్చి ఉన్నాడు. తన అధికారిగా ఉన్నాడు. ఎవరినైనా పంపొచ్చు, కానీ తానే యేసయ్య దగ్గరికి వచ్చాడు. ఎవరైనా కానీ, ఎంత పెద్ద అధికారి అయినా కానీ, వారు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడే యేసయ్య వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు యూదా నుంచి గలిలయకు వచ్చానని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు మరి చావుకు సిద్ధంగా ఉన్నాడు గనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలెనని వేడుకొనెను. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ యొక్క వ్యక్తి ఒక అధికారిగా ఉన్నాడు. మరి ఆ సమయంలో అతడు తన కుమారుని గురించి యేసయ్య దగ్గర వేడుకుంటా ఉన్నాడు. తన కుమారుడు చావుకు సిద్ధంగా ఉన్నాడు అని యేసయ్య దగ్గర నుంచి యేసయ్యని బతిమాలుకుని వచ్చిన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, యేసు యూదా నుంచి గలిలయకు వచ్చి అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావుకు సిద్ధంగా ఉన్నాడు గనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలెనని వేడుకొనెను. యేసు ప్రభుని వేడుకోవాలి. మనం కూడా ఈరోజు ఈ గడియలో కూడా మనము మన సమస్యలు కానీ, మన కష్టాలు కానీ, మన దుఃఖము కానీ, మన బాధ కానీ, మనం కృంగి ఉన్న వేళ యేసు ప్రభుని వేడుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, వాక్యం ఏమవుతుందంటే మనం చూసినట్టయితే ఆయన వాక్కును పంపి స్వస్థత కలగజేస్తాడనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. 107 దావీదు కీర్తనలో చూసినట్టయితే, 107 కీర్తన సామ్స్లో చూసినట్టయితే 19-20 వచనంలో చూసిన కష్టకాలం మందు వారు యెహోవాకు మొరపెట్టి ఆయన వారి ఆపదల నుంచి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఆయన వారు పడిన గుంటల నుంచి వారిని విడిపించెను. హల్లెలూయా.
దేవుని వాక్కులో శక్తి ఉంది. దేవుని వాక్యంలో విడుదల ఉన్నది. దేవుని వాక్యంలో స్వస్థత ఉన్నది. ఆయన వాక్కుని పంపి ఆయన వారిని బాగు చేసెను. ఆపత్కాలంలో వారు మొరపెట్టినప్పుడు దేవుని వాక్కులో శక్తి ఉన్నది. దేవుని మాటలో శక్తి ఉన్నది. యేసయ్య మాటలో ప్రతి రోగము తొలగిపోతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ అధికారి వచ్చి యేసు ప్రభుని వేడుకుంటున్నప్పుడు మరి కింది భాగంలో చూసినప్పుడు యేసు సూచక్రియలు మాత్కార్యములు చూడకుండా మీరు ఎంత మాత్రము నమ్మరని ఆయనతో చెప్పాను. యేసు ప్రభు గొప్ప కార్యాలు చేస్తున్నాడు కాబట్టే మీరు యేసు ప్రభు ఒక గొప్ప కార్యాలు చేస్తున్నారు కాబట్టి ఆ కార్యాలు చేస్తేనే మీరు నమ్ముతారని యేసు ప్రభు అధికారికి చెప్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు సూచక క్రియలు మాత్కార్యములు చూడకుంటే మీరు ఎంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. అందుకు ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావకు మునుపు రమ్మని ఆయనని వేడుకొనెను. అధికారిగా ఉన్నాడు కానీ ఇక్కడ ఒక తగ్గింపు కనిపిస్తుంది. తన కుమారుని గురించి యేసయ్య దగ్గరికి వేడుకుంటా ఉన్నాడు. యేసయ్య అంటా ఉన్నాడు, అద్భుత కార్యాలు సూచక్రియలు మాత్రం చేస్తేనే మీరు నమ్ముతారని చెప్పినప్పుడు అతడు యేసయ్యను బతిమాలుకుంటున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అందుకు ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావక మునుపు రమ్మని ఆయనను వేడుకను. యేసు, నువ్వు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాటను నమ్మి వెళ్ళిపోయాను. హల్లెలూయా. ఒకే మాట, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు, నువ్వు వెళ్ళు అని అధికారితో చెప్పినప్పుడు అధికారి నమ్మాడు. దేవుని మాట మీద విశ్వసించాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం కూడా దేవుని మాట మీద నమ్మాలి. వాక్యాన్ని నమ్మాలి. వాక్యానుసారంగా మనం జీవించాలి. వాక్యమైన దేవాది దేవుని మాటను మనం ఎప్పుడైతే నమ్మగలుగుతామో దేవుని కార్యాలు మన జీవితంలో కూడా చూడగలుగుతాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే యేసయ్య ఆ వ్యక్తితో ఆ మాట చెప్పినప్పుడు ఆ వ్యక్తి నమ్మి వెళ్ళిపోయాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అధికారి ఎప్పుడైతే యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాటను నమ్మి వెళ్ళిపోయాను. అతడింకా వెళ్ళుచుండగా అతని దాసులు అతని ఎదుర్కొని వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి. హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుత కార్యమదే. యేసు ప్రభు మాటలో శక్తి ఉన్నదే. యేసు ప్రభు మాటలో స్వస్థత ఉన్నదే. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని యేసు ప్రభు అధికారితో చెప్పినప్పుడు అధికారి నమ్మాడు. దేవుని ముందు మాట మీద విశ్వాసం ఉంచాడు. మనం చాలా సందర్భంలో దేవుని వాక్యంను వింటాము కానీ ఆ వాక్యాన్ని నమ్మము. వాక్యానుసారంగా మనల్ని మనం జీవించే విధానాన్ని మర్చిపోతూ ఉంటాము. చాలా సందర్భంలో మన జీవితంలో గొప్ప కార్యాలు జరగకపోవడానికి కారణం ఏంటంటే మనం వేసే మాటను, వాక్యాన్ని నమ్మము కాబట్టి మన జీవితంలో గొప్ప కార్యాలు జరగవు. ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే విశ్వసిస్తారో వారి జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అధికారి నమ్మాడు. యేసు ప్రభు మాటందు విశ్వసించాడు. ఆ మాట విశ్వసించి అతడు వెళ్ళినప్పుడు అతని దాసులు అతన్ని ఎదుర్కొని వచ్చినప్పుడు నీ కుమారుడు బ్రతికున్నాడని తన దాసులు ఆ ఒక అధికారితో చెప్పి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, అతడు తిరిగి యేసు ప్రభు చెప్పిన మాటందు విశ్వసించి నమ్మి తిరిగి వెళ్తుండగా, తన ఇంటి గృహానికి వెళ్తుండగా తన దాసులు వచ్చి అన్నారు, అయ్యా, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అన్నప్పుడు అతడు అడుగుతున్న మాట గమనించినట్టయితే అతడు వెలుచుండగా అతని దాసులు అతన్ని ఎదుర్కొని వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి. ఏ గంట వాడు బాగుపడనని వారిని అడిగినప్పుడు వారు, నిన్న 1 గంటకు జ్వరము వానిని విడిచింది అని అతనితో చెప్పాను. నీ కుమారుడు బ్రతికున్నాడు. యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొని గనుక అతనింటి వారందరూ నమ్మిరి. హల్లెలూయా. ఏ గడి అయితే యేసుప్రభు చెప్పాడు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని చెప్పిన సమయాల్లోనే అదే సమయంలో అతనిని జ్వరం విడిచి వెళ్ళిందని అతని దాసు చెప్పారు. నిన్న 1 గంటకు ఆ సమయంలో అతని జ్వరము వదిలి వెళ్ళిందని చెప్పినప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట అదే సమయాన చెప్పాడు. అదే సమయంలో తన కుమారుడు స్వస్థత పొందుకున్నాడు.
అది ఆ మాట ఎప్పుడైతే వారు విన్నప్పుడు వారి ఇంటి వారందరూ కూడా యేసయ్యందు విశ్వాసం ఉంచి యేసయ్యని నమ్మి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, చూసినట్టయితే నీ కుమారుడు బ్రతుకున్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకున్నాను గనుక అతడు తన ఇంటి వారందరూ నమ్మిరే. ఇది యేసు యూదా నుండి గలిలయకు వచ్చి చేసిన రెండో సూచక క్రియ. మొదటిది గలిలయ మరి కానాను విందులో నీళ్లను ద్రాక్ష రసంగా మార్చాడు. రెండోది మరి ఒక అధికారిక కుమారుడు మరి రోగి అయి ఉండగా అధికారి వచ్చి దేవుని వేడుకున్నాడు. దేవుడు అన్నాడు, యేసయ్య అన్నాడు, మరి సూచక్రియలు అద్భుత కార్యాలు చేసిన మీరు నమ్ముతారన్న యేసు ప్రభుని అతడు వేడుకున్నాడు. యేసు ప్రభు అన్నాడు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అనేసి. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ మాట చెప్పినప్పుడు ఆ మాటను నమ్మి అతడు తిరిగి ఇంటికి వెళ్తుండగా తన దాసులు వచ్చి, అయ్యా నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అన్నప్పుడు అధికారి అన్నాడు, ఎప్పుడు నా కుమారుడు మరి ఆ సమయంలో ఆ జ్వరము విడిచిందని తను కనుక్కున్నప్పుడు మరి నిన్నటి దినాన 1 గంట సమయంలో ఆ ఒక జ్వరము అతన్ని వదిలివేసి వెళ్ళింది అన్నప్పుడు యేసు ప్రభు అదే సమయాన అధికారితో చెప్పాడు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడనేసే. ఎప్పుడైతే అధికారి ఆ మాట తన ఇంటి వారికి తెలియజేసినప్పుడు అదే గంటలో తన కుమారుడు స్వస్థత పొందుకున్నాడని చెప్పినప్పుడు తనతో పాటు తన ఇంటి వారందరూ కూడా నమ్మారు. యేసు ప్రభు చేసిన గొప్ప రెండో సూచక క్రియ, రెండో అద్భుత కార్యం ఇది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూడగలుగుతావు. ఈరోజు ఈ గడియలో కూడా, ఈ సమయంలో కూడా నువ్వు నమ్మినట్టయితే, దేవుని మీద ఆధారపడినప్పుడైతే నువ్వు దేవుని కార్యాలు చూడగలుగుతావు. దేవుని విశ్వసించినట్టయితే ఆ రోజు అధికారిక కుమారునికి యేసు ప్రభు మాటలో స్వస్థత ఉన్నది. ఈరోజు కూడా ఈ సమయంలో వాక్యము ద్వారా స్వస్థత ఉన్నది. వాక్యము ద్వారా నీకు కూడా స్వస్థత ఉన్నది అని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మనం నమ్మి దేవుని అడిగినప్పుడు, మనం విశ్వసించినప్పుడు దేవుడు మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరిగించును గాక. మీ అనారోగ్యంతో ఉన్న బిడ్డలను దేవుడు మిమ్మల్ని స్వస్థపరచును గాక. మీ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుండగా దేవుడు ఆర్థిక ఇబ్బందుల నుంచి మిమ్మల్ని విడిపించును గాక. మీరు అప్పుల బాధతో బాధపడుతున్నట్టయితే మీ అప్పులన్నీ కూడా యేసు నామంలో అప్పులన్నీ కూడా తొలగిపోను గాక. బిలీవ్ చేయాలి, విశ్వసించాలి. మన విశ్వాసంతో నమ్మినట్టయితే దేవుడు మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అట్టి కృప హృదయ కలవు దేవుడు మీకును మీ యొక్క కుటుంబాలకు కూడా దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి ధన్యములు, స్తోత్రములు తండ్రి. అవును తండ్రి, మేము నమ్మినడలా నీ యొక్క గొప్ప కార్యాలు చూస్తామని వాక్యము ద్వారా మాట్లాడావు. నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభా తండ్రి, నీ వాక్యాన్ని అంగీకరించి నీ వాక్యానుసారంగా జీవించినప్పుడు మా జీవితంలో ఈ గడిలో ఈ సమయంలో కూడా నువ్వు గొప్ప కార్యాలు చేస్తామని నమ్ముచున్నాము తండ్రి. ప్రభా అధికారి నీ దగ్గరికి వచ్చినప్పుడు తన కుమారుడు రోగి అయి ఉన్నాడని బతిమాలుకున్నప్పుడు మాట మాత్రం నువ్వు సెలవిచ్చినప్పుడు తన కుమారుడు అదే గడియలో స్వస్థత పొందుకున్నాడు తండ్రి. అవును యేసయ్య, నీ వాక్కులో శక్తి ఉంది తండ్రి. ఈరోజు కూడా నీ వాక్యంలో నేను విడుదల ఉన్నదని సత్యాన్ని జ్ఞాపకం చేసి మా అందరితో హృదయకాలం వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరిచినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా తండ్రి. ప్రభా వాక్యం విన్న బిడ్డలు కూడా తండ్రి నమ్మి నీ యందు ఆధారపడినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయని నాయన ప్రభా విశ్వసించినట్టయితే నాయన ప్రభా వారి జీవితంలో కూడా మరి గొప్ప కార్యాలు జరుగుతాయని నీ వాక్య ద్వారా మాతో మాట్లాడినందుకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నా తండ్రి. ప్రభా ఈ రోజంతా కూడా నీ కృపలో మనల్ని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకును, మీ గృహాలకును, మీ కుటుంబములకును తోడై నీడై ఉండును గాక. ఆమేన్.